క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి హామీ 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ పథకం, కానీ దాని మీద అనేకటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మహిళల్లోనూ అసంతృప్తి ఉంది, పురుషుల్లోనూ అసంతృప్తి ఉంది. సో దానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అంటే, హుజురాబాద్ ప్రజలు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 30% అయితే, బాగాలేదు అనుకునే వాళ్ళ సంఖ్య దాదాపు 70%. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా? మీకు అందిస్తారన్న నమ్మకం ఉందని మనం ప్రశ్న అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్పారు అంటే, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, 2.56%. కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ 77%గా ఉంది. నమ్మకం ఉంది, చేస్తారు అనే వాళ్ళ సంఖ్య మాత్రం 20% ఉంది. ఇంకా 20% ప్రజలు మేము చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికీ నమ్ముతున్నారు. సో మరో క్వశ్చన్కి వెళ్దాం. మరో క్వశ్చన్లో, రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా అని మనం అడిగితే, ఉన్నామనే వాళ్ళు 25%, లేము అనేవాళ్ళు 74.35%. అంటే ఇక్కడ కూడా మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు, రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. ఇక్కడ కూడా సేమ్, యూరియా కొరత కావచ్చు, విత్తనాల షార్టేజ్ కావచ్చు, అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్ని చాలా కీలకంగా ఇందులో ఉన్నాయని మనం గమనించవచ్చు. అలాగే రైతు భరోసా నిధులు టైంకు రాలేదనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ హుజురాబాద్కి సంబంధించి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, యాక్టివ్గానే ఉంటారు. బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి ఉన్నారు, కానీ కాంగ్రెస్ నుంచి సరే గట్టి అభ్యర్థి అయితే లేరు. సో ఆ స్పేస్ అనేది అలాగే కనపడుతుందని అయితే మనం గమనించవచ్చు.